పాస్ గారు వారు పేరు నామకరణం చేశారు 5వ నెలలో గర్భం ఉన్నప్పుడే. బైబిల్లో పుట్టక మునిపే పేర్లు పెట్టబడిన వారు ఇద్దరు యేసు ప్రభు గారి ఇంకొక భక్తులు చాలా మంది ఉన్నారు. అలాగే ఈయనకు కూడా మరి మా కుమారుడికి దైవజనులు మన ప్రవచనం నోవాహు అని పేరు పెట్టమని మరి పాస్ గారు దైవజనులు అహరోన్ గారు చెప్పడం వల్ల అదే పేరు నామకరణం చేశాము. నోవాహు కుమారు అని నామకరణం చేశాము. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ దినం నుంచి ఈ బాబు నోవాహు కుమారుగా పిలువబడుతుంది. దేవుని దైవ సేవకులకి దర్శనం ద్వారా చెప్పబడిన మాటలను దేవుడి బిడ్డ పక్షాన నెరవేర్చునుగాక. ఈ బిడ్డ ఆనాడు నోవాహు ఏ విధంగా అయితే ఎదిగాడో అటు రీతిగా ఈ బిడ్డ కూడా దేవుని దయలోను మనుషుల దయలోను ఎదుగునుగాక. దేవుడి అతి కృపా ధన్యతను ఈ బిడ్డకి అనుగ్రహించునుగాక. భోజనక మరి ఆహార విషయంలో కూడా దైవ సేవకులు మరి అన్నప్రాసం జరిగించి దేవుని మహిమపరుస్తారు.